టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులపై కరపత్రాల పంపిణీ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆర్టీసీలోకి ప్రైవేట్ వెహికల్స్ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది కార్మికులను హక్కులను కాలరాయడమే అన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చినా ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ రవాణా శాఖ మంత్రి నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదంటున్న టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. అయితే గత నెల 20న కూడా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యజమాన్యాన్ని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 21 ప్రధాన డిమాండ్లు కూడా నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ సంబంధించి యజమాన్యం కూడా తమ సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు సిబిఎస్ వద్ద మరి ఆర్టీసీ యజమాన్యం ఒక ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఇటు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు కూడా ప్రధానంగా ఆర్టీసీలో కార్మికులు ఎంతో మంది కూడా ఇబ్బందులు గురవుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాదాపు 21 సమస్యలపై కూడా తాము పోరాటం చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు కార్మికులకు సంబంధించి అంటే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలి, అదేవిధంగా 2021 జీతభత్యాల చెల్లింపు కానీ, అదేవిధంగా ఇటు కండక్టర్లకు డ్రైవర్లకు జీతభత్యాల చెల్లింపు విషయంపై కూడా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ యజమాన్యాన్ని కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు సమ్మెకి సంబంధించిన కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. మరి వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటో వాళ్ళని తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకర్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మరి గత నెల 20న కూడా మీరు ఆర్టీసీ యజమాన్యాన్ని కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన ఉందా సమ్మె నోటీసుల మీద? ఇప్పటి వరకు మరి 10 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మరి నిమ్మకు నీరెత్తినట్టే ఈ యాజమాన్యం ఆ విధంగానే ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామనే విధంగా మరి గత ప్రభుత్వము నియంత పోగొడలనే మరి ఈ ప్రభుత్వం కూడా అవలంబించేటట్టు కనబడుతుందా అని చెప్పేసి మాకు అనుమానం కలుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని మీరు దూరం చేసుకోకండి. మీరు కావాలని ఏరి కోరి మీ ప్రభుత్వం కావాలని కోరుకొని కష్టపడి మీకోసం మీ అందరం మేమంతా చాలా గట్టిగా కృషి చేశాం. మీ ప్రభుత్వం రావడానికి మేమంతా కష్టపడ్డాం. కాబట్టి మమ్మల్ని మీరు దూరం చేసుకొని మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోకండి. దయచేసి గత ప్రభుత్వము ఉక్కుపాదంతో ఏ విధంగానైతే అణచివేసిందో ఆ ప్రభుత్వానికి మరి అంతే మూల్యము ఆ ప్రభుత్వం అక్కడ చెల్లించుకోవడం జరిగింది. మరి మీరు మరి అన్ని విధాలుగా ఆలోచన పరులు మరి ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చాము, ఇంకా సమ్మె డేట్ మేము ప్రకటించలేదు. మేము సమ్మెకు పోకముందే మీరు ఒక పెద్ద మనసుతోనే మా యొక్క సమస్యలను ఆలకించడానికి చర్చలకు పిలిచి సామరస్యపూర్వకంగా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసి సమ్మె నివారించే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ పుట్టిన కాడ నుంచి రాని ప్రమాదం ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వచ్చింది. ఇవాళ డిపోలు మొత్తం మాయమవుతున్నాయి. ఆ డిపోలకి వెళ్ళి మా కార్మిక వర్గం అంతా గెంటి వేయబడుతున్నారు. ఏడ్చుకుంటూ కన్నీరి మున్నీరై ఇవాళ పిల్లల కొరకు తల్లి కొరకు అన్నట్టుగా ఇవాళ కన్న తల్లి నుండి బిడ్డలను వేరు చేసే విధంగా ఇలా డిపోలలో మా కార్మికులందరినీ బలవంతంగా బయటికి వెళ్ళగొడుతున్నారు. మనతో పాటు ఆర్టీసీ కార్మిక నాయకులు థామస్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా ఎన్ని సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి? ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే 21 సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి స్పందన ఏ రకంగా ఉంది? మరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? గత ప్రభుత్వాలు చేతులెత్తేసినాయని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మీకంతా కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తాము, అట్లాగే పిఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, ప్రభుత్వమే బస్సులు కొనిచ్చి ఆధునీకరణ చేస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసింది. ఇవాళ 14 మాసాలైనా చేయకపోవడం వల్ల ఇవాళ 21 అంశాల మీద మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇవాళ జటిలమైన సమస్యలు ఉన్నాయి. కార్మికుల్లో అశాంతి ఉంది, ఇబ్బంది ఉంది, తర్వాత అధిక పనిభారం ఉంది, నిర్బంధంలో పని చేపిస్తా ఉన్నారు, చట్టాలని గౌరవించట్లేదు. 8 గంటల పని దినాలు ఎప్పుడే పోయినాయి, 14, 16 గంటలకు
గంటలకు బదులు 18-20 గంటలు కూడా పని చేయించి కార్మికులని భయభ్రాంతులకు చేస్తా ఉన్నారు. ఇలా లీవులు లేవు, చచ్చిపోయినా కానీ లీవులు లేవు, రిక్రూట్మెంట్ లేదు. ఒక్కొక్క డిపోలో 30 మంది డ్రైవర్లు, 30 మంది కండక్టర్లు షార్ట్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీలు కూడా వీలే చేయాలి. డ్యూటీకి పోనంటే కూర్చోబెట్టి భయపెడతా ఉన్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. స్ట్రెస్ కి చాలా మంది చనిపోతా ఉన్నారు. ఈ తరుణంలో మరి పిడుగుపాటి వార్త ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి ఒలక్టా కంపెనీకి చెందిన వాళ్ళకి రావడం జరిగింది, ఒలక్టా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇవాళ హైర్ బస్సుల్లాగా ఇవ్వకుండా వాళ్ళ కిలోమీటర్ కి డబ్బులు ఇస్తూ ఒక్కొక్క హెడ్ క్వార్టర్ డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో పవర్ పాయింట్లు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు బిల్లు కూడా కట్టుకుంటా వాళ్ళకి ఇవ్వడంలో ఆంతర్యమైంది. అంటే దీనివల్ల ఆటోమేటిక్ గా ఏ రోజు వీళ్ళ కోపం వచ్చినా వాళ్ళకి మీరు మెయింటైన్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తే పరిస్థితి ఉంది. కాబట్టి సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. సమ్మె కార్మికులు ఎప్పుడు చేస్తారంటే ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు యాజమాన్యము ప్రభుత్వం పట్టించుకోనప్పుడు మాత్రమే సమ్మె చేస్తాము. సమ్మె మా సంకల్పం కాదు, సమస్యల పరిష్కారం ధ్యేయం. ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం కావాలి. దుర్భర పరిస్థితుల్లో కార్మికులు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే సమ్మె నోటీస్ ఇస్తే కార్మికులంతా సమ్మెకు పోతా ఉంటే యాజమాన్యం తప్పుడుగా డిపోలలో గేట్ మీటింగులు పెట్టి డిఎంలు, సిఐలు భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ మీరు పోవద్దు, మీకు డ్యూటీకి తీసుకోరని చెప్తా ఉన్నారు. కార్మిక సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, జేఏసీ ఇవాళ మీకు అండగా ఉంది. జేఏసీ ఈసారి మనం రక్షించుకోకపోతే ఆర్టీసీలో మనం ఉండం, ఆర్టీసీ ఉండదు. కాబట్టి ఆర్టీసీ కార్మిక సోదరిమణులకి జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బాట పట్టడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ఈ రోజు సిబిఎస్ వద్ద ఇటు ఆర్టీసీ సంబంధించి సమ్మె డ్యూటీలకు సంబంధించి కూడా కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. త్వరలో ప్రభుత్వం ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే మాత్రం తాము సమ్మెకు చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాం. మరి త్వరలోనే ప్రజా సంఘాలందరూ కలిసి అందరి మద్దతు కూడా కూడగట్టుకొని మరి సమ్మె చేసేందుకు కూడా తమ సిద్ధం అవుతున్నాం. మరి ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం మరి సమ్మె నోటీసులపై వెంటనే చర్చలకు పిలవాలని కూడా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, జీ తెలుగు న్యూస్.